నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీకి మొదటి నుంచి బీసీ వర్గాలే వెన్నుముక్క అన్న సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్లతో కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు వెల్లడి. త్వరలో ఆచంటలో ₹1 కోటి డయాలసిస్ సెంటర్ ప్రారంభం. తనతో పాటు పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి బీజేపీ కార్యకర్త మంత్రి అన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వైఎస్ జగన్ భద్రతపై ప్రధాని హోంమంత్రిని కలుస్తామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రత ఇవ్వడం లేదని ఆరోపణ. జగన్ నుంచే ప్రజలకు భద్రత కావాలి. జగన్ భద్రతపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల కౌంటర్. టీడీపీకు మొదటి నుంచి వెన్నుముక్క బీసీ వర్గాలేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఏలూరు జిల్లా అరిగిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు. బీసీలకు కార్పొరేషన్లు పెట్టి ఆయా వర్గాలకు మేలు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ హయాంలో బీసీ గురుకులాలు వచ్చాయని, విదేశాల్లో చదువుకునే వారికి 15 లక్షల సాయం అందిస్తున్నామని, సివిల్స్ గ్రూప్స్ రాసే వారికి అండగా ఉన్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, నేతన్నలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇల్లు కట్టుకునే వెనుకబడిన వర్గాలకు అదనంగా 50,000 ఇస్తామని, ఎస్సీల ఇళ్లకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ మంజూరు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి చరిత్ర నెమరేసుకోవాలి. చరిత్రలో ఏం చేశారు ఎవరని ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం వస్తుంది. భవిష్యత్తుకు మన ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి రావాలి. మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు. ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ, చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. అదే మాదిరిగా ఏవైతే స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిది, పార్టీది. బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం, ఉప ప్రణాళిక తీసుకొచ్చాం. ఎస్సీలకు సబ్ ప్లాన్ ఉంది, ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది. అదే మరిగా బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దగ్గర ఈ సంవత్సరం 48,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆదరణ 1 తీసుకొచ్చాం. ఇప్పుడు ఆదరణ 1, 2 కూడా పూర్తి చేశాం. ఇప్పుడు ఆదరణ 3 కింద ప్రతి సంవత్సరం ఒక 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకెళ్తాం. నేను ఒకటే ఆలోచించాను, అన్ని వర్గాలు పైకి రావాలి, అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలి. షెడ్యూల్ కులాలున్నాయి, వాళ్లకు ఇబ్బందులున్నాయి, వాళ్లకు న్యాయం చేస్తాం. అదే మరి షెడ్యూల్ తెగలున్నారు, వీళ్ళు అడవుల్లో ఉంటారు, ఇంకా అనాగరికంగా చాలా బాధపడుతున్నారు, వాళ్ల కోసం పనిచేస్తాం. మైనారిటీ సోదరమణులున్నారు, మైనారిటీలు కూడా ఆర్థికంగా వెనుకబడ్డారు. ముస్లింస్ లో చాలా మంది పేదవాళ్లు ఉన్నారు, వాళ్ళను కూడా గుర్తించి వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం. అదే సమయంలో వెనుకబడిన వర్గాలను చూస్తే ఈ రోజు మీరు కుల వృత్తులు పోయినాయి, చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి. అందుకే నేను ఆలోచిస్తున్నా, మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కల్లు గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు చేసి 50% వాళ్ళు ఫీజులు కట్టి తద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా, వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. అదే మరి చేనేత కార్మికులకు మీరు చూస్తే ఏదైతే హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. పవర్ లూమ్స్ ఉంటే 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్కన ఎవరైతే చేనేత బట్టలు నేస్తే జీఎస్టీ కూడా రాయితీ చేశాం. ఇవన్నిటికి కూడా 896 కోట్ల రూపాయలు సబ్సిడీకి కేటాయించాం. ఈ రోజు వెనుకబడిన వర్గాలు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే అదనంగా 50,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా మీరు
ఎస్సీలు ఉన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా సూర్య ఘర్ మీద వాళ్లకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టే ఏర్పాటు చేస్తున్నాం. అంటే మీరు ఒక్క పైసా పెట్టక్కర్లేదు. 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ప్రస్తుతం ఇస్తున్నాం. భవిష్యత్తులో 200 కరెంట్లు ఉత్పత్తి చేసుకోవడానికి, మీ ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడానికి 2 కిలోవాట్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ పెడతాం. ఇది మీరు వాడుకొని మిగిలితే గ్రిడ్ కి ఇస్తే ₹2.09 మీకు డబ్బులు కూడా ఇప్పిస్తాం. ఒకవేళ పగటిపూట కరెంటు ఉత్పత్తి చేసి రాత్రిలో మళ్లీ కరెంటు కావాలంటే గ్రిడ్ కి ఇచ్చి మళ్ళా రాత్రి తీసుకునే అవకాశం ఉంటుంది. బీసీలకైతే 2 కిలోవాట్లయితే 60,000, అదనంగా ₹20,000 సబ్సిడీ. 3 కిలోవాట్లయితే ₹98,000 సబ్సిడీతో వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్న. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆచంట నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ, మండల, గ్రామ కార్యకర్తలందరికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, కార్యకర్తలు పార్టీ కోసం పూర్తి స్థాయిలో కృషి చేయాలని అన్నారు. నరసాపురం పార్లమెంట్ కి CSR ఫండ్స్ నుండి 20 కోట్లు తీసుకురావడం జరిగిందని, అందులో భాగంగా ఆచంట గ్రామాల్లో డయాలసిస్ సెంటర్ ను ₹1 కోటి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 40 లక్షలతో పోడూరు మండలంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపట్టబోతున్నామని, 20 లక్షలతో దొంగరావిపాలెంలో కమిటీ హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలోని శ్మశాన వాటికలను అభివృద్ది చేస్తామని, త్వరలో మండలాల వారీగా క్రియాశీలక సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలు, గ్రామస్థాయి సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు. ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆక్వా రైతులను ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సమావేశాల నిమిత్తం ఆచంట అసెంబ్లీకి రావడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ గత 2 నెలలుగా సభ్యత్వం పూర్తయ్యాక అన్ని మండలాల్లో నూతనంగా మండల అధ్యక్షుల్ని ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా మండల కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా నూతనంగా ఏర్పడినటువంటి మండలాలు అధ్యక్షులతో, నాయకులతో, కార్యకర్తలతో సమావేశం నిర్వహించాం. ఏదైతే పార్టీ అసెంబ్లీకి సంబంధించి పార్టీ క్రియాశీలక సభ్యులు ఉన్నారో, క్రియాశీలక సభ్యులు అందరితో కూడా ఒక సమావేశాన్ని ఇవాళ నిర్వహించాం. జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీల్లో కూడా ఏ విధంగా సమావేశాలు నిర్వహించి ఏదైతే పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్, పూలే గారి జయంతి కానీ, అంబేద్కర్ గారి జయంతి కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త పక్క గ్రామం వెళ్ళి ఒక రోజంతా పక్క గ్రామంలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా నేను పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు క్రియాశీలక సభ్యులతో సమావేశం అవుతున్నా. అందులో భాగంగా ఇవాళ నేను ఇక్కడికి రావడం. ఆక్వా రైతులు ఏదైతే 26% ట్యాక్స్ ఉందో దాని మీద మేము వెంటనే లోక్సభలో మేము కలిపి ఉన్నాం. పీయూష్ గోయల్ గారు, మేము, కామర్స్ మినిస్టర్, వాణిజ్య శాఖ మంత్రి వెంటనే వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ మళ్ళీ అదే ట్రంప్ ప్రభుత్వం 3 నెలలు అదనంగా సమయం ఇచ్చింది. అదనంగా సమయం ఇచ్చింది అంటే దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సుంకాన్ని కూడా ఏదైతే పెద్ద ఎత్తున తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తప్పనిసరిగా రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులు, రైళ్ల పరిశ్రమ మీద ఆధారపడి జీవించేటువంటి ప్రజలు చాలా ఎక్కువ మంది. కాబట్టి ఖచ్చితంగా రైతాంగం ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా రైతులకు వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అర్థం చేసుకుని వారి సమస్యని తీర్చడానికి ప్రయత్నించారు. వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తూ దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధైర్యం వికసిత్ భారత్ అంత్యోదయ పూర్తి స్థాయిలో వికసిత్ భారత్ ని ఎలా మనకి చేయాలి అన్న నరేంద్ర మోడీ గారి సంకల్పం గురించి కూడా ఒక వక్త మీకు మాట్లాడటం జరుగుతుంది. అలాగే మనకి పార్టీ ఈవేళ పల్లెకి పోదాం కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అలాగే
మనకి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 13వ తారీఖు సాయంత్రం ప్రతి అంబేద్కర్ మన వార్డులో మన గ్రామంలో ఎక్కడున్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి మనం స్వచ్ఛ భారత్ చేసి విగ్రహాలు శుభ్రపరిచి అక్కడ క్యాండిల్స్ తో మనం వెలిగించి వారికి ముందు రోజు ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అలాగే తదుపరి రోజు 14వ తారీఖుని వారికి పూలమాల వేసి జయంతి సందర్భంగా మన కార్యకర్తలందరూ కూడా నివాళులు అర్పించమని మన పార్టీ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా మనకి ఇక్కడ వక్తలు మీకు తెలియపరచడం జరుగుతుంది. దాని ఉద్దేశం ఈ కార్యక్రమం. అలాగే అసెంబ్లీ అనేది తెలియజేసుకుంటున్నాను. ఇంకా 20-30% కూడా మనం వేయగలిగితే పూర్తిగా మనం సంపూర్ణం చేసిన వాళ్ళు అవుతాము. అలాగే ఈ క్రియాశీల సభ్యత్వ నమోదులో కూడా అందరూ కూడా 100 సభ్యత్వాలు చేసిన ప్రతి ఒక్కరికి 50 చేసిన సభ్యత్వాల వారికి క్రియాశీల సభ్యులుగా కూడా మీరు అందరూ పెద్ద ఎత్తున జాయిన్ చేసుకోవడం కూడా జరిగింది. వారికి అలాగే రాబోయే రోజుల్లో మన పార్టీ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటామని ఈ రోజు కొత్త మండల అధ్యక్షులు వారి కమిటీని కూడా వేసుకుని నాకు పూర్తిగా ఈ అసెంబ్లీలో నాకు ఇవ్వడం జరిగింది. ఇక శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కొన్ని లిస్టులు రావాలి. ఏదైతే కమిటీ వేసుకున్నామో ఆ కమిటీ నుంచి మనం శక్తి కేంద్ర ఇన్ఛార్జీలుగా కూడా లిస్టు తయారు చేసి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. గావ్ చలో అభియాన్ పల్లకు పోదాం చలో కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఆమె మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నిధులు కేటాయిస్తుందని, కొత్త రైల్వే లైన్లకు, జాతీయ రహదారులకు, అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేసే ఎక్స్ప్రెస్ హైవే రహదారులకు అనుమతి ఇస్తుందని చెప్పారు. రాజధాని నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాల సాయం చేస్తుందన్నారు. పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. సేవ అనేటువంటి భావనతోటి మనం గ్రామాలకి వెళ్ళాలి, గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి, అక్కడ స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలి, అక్కడ ఉన్నటువంటి మనుషులతోటి మమేకమవుతూ మనం పార్టీ చేసినటువంటి విషయాలు కూడా వారికి తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతోటి గావ్ చలో అభియాన్ని ఒక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ పార్టీ గురించి ప్రజలకి తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకునే నేను కూడా ఇవాళ పాలడుగు గ్రామానికి రావడం జరిగింది. ప్రజలందరూ చాలా చక్కగా స్వాగతించారు కూడా. వారందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటూ మరి తిరుపతి నుండి కట్పాడి వరకు ఏదైతే రైల్వే లైన్ ఉందో 1132 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇది రాయలసీమ ప్రాంతానికి బాగా అనుకూలించేటువంటి ఒక కార్యక్రమం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులు, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా వారికి తమిళనాడుతో వారికి ఉన్నటువంటి సంబంధం, అదేవిధంగా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి దోహదపడుతుంది. కనుక ఏదైతే మేము ఎన్నికల్లో చెప్పామో డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక ఉన్నట్లయితే, కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే అభివృద్ధిని గత 5 సంవత్సరాలు చవి చూడలేదు. మనందరికీ తెలుసు, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విధ్వంసం, విద్వేషం తప్పించి మనం ఇంకేమీ చూడలేదు. అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై ప్రధాని, కేంద్ర హోంమంత్రులను కలుస్తామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కుట్రపూరితంగా జగన్ కు ఉన్న జెడ్+ భద్రతను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంకు కూటమి ప్రభుత్వం పూర్తిగా తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు మంటగలిశాయని, రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చి రెడ్ బుక్ పాలనను సాగిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ కి రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. కుటుంబాన్ని బాధించడానికి, వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాన్ని పర్యటిస్తే ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి, ప్రజాదరణ గల నాయకుడికి ఇవ్వాల్సిన భద్రత ఏదైతుందో
భద్రతా చర్యలు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతున్నాయో పూర్తిగా కూడా ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతోనే ఒక కుతంత్రంతోనే వ్యవహరించిన తీరుని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదనేది చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి పోయినా రాష్ట్రంలో రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇటు కోస్తా కానీ ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది వస్తారనే విషయం తెలిసినప్పటికి కూడా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఓ దురుద్దేశంతో ఆ భద్రతా వైఫల్యం చేయడం అనేది చాలా శోచనీయం. మనం చూసాం సాక్షాత్తు ఆ ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులు అంటారు 1100 మందిని మేము వచ్చి సెక్యూరిటీకి కేటాయింపు చేశామంటారు. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ విజువల్స్ చూడండి, ఎక్కడ చూడండి అక్కడ 1100 మంది పోలీసులు, కనీసం 110 మంది అయినా కలిపి ఉన్నారా చూడండి, కనిపిస్తున్నారా చూడండి. ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత ఆక్రోశం? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.